ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? ఇక్కడ మంచి ఫుడ్ పెడతారు, చదువు చెప్తారు, సంతోషంగా మీరు చదువుకుంటా, మేడం ఉంటారు, ఇక్కడంతా ఉంటారు, చదువుకొని శుభ్రంగా మీకు గుడ్డు టయానికి అన్ని మంచి పోషకాహారాలు అన్ని పెడతారు. అర్థమైందా? సరేనా బా? ఓకే, ఎట్లా చేస్తావు? చదువుకుంటావా? ఓకేనా? ఇప్పుడు సంతోషం ఉందా నీగా? ఓకేనా? నీకురా? నీకు కూడా సంతోషంగా ఉందా? చెప్పు, హ్యాపీగా ఉన్నానని చెప్పు. ఓకేనా? ఇంకా రేపు నుంచి నువ్వు రేపు 12 గంటలకు లేచి గుడ్లు ఏర్పడలేదు, ఎండలో నువ్వు ఆ బాతులో ఇంకేం తారబడలే. అర్థమైందా? హ్యాపీగా పిల్లలతో చదువుకొని హ్యాపీగా ఉండండి. మీకు ఏదైనా ఉంటే మా నెంబర్లు ఇచ్చిపోతాం మేడం దగ్గర, మీకు ఫోన్ మేము అప్పుడప్పుడు వచ్చి కూడా కలిసిపోతుంటాం. సరేనా? ఓకే. జై భీమ్. నా పేరు సౌటూరు శ్రీనయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనమున్నాము విశ్వజనని బాలల ఆశ్రమము. ఇది వచ్చి అడ్రస్ వచ్చి తపాతోపు, అంటే గేటు తపాతోపు ఊరు, గేటు కొడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఇది కోవూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడికి రావడం మన ముఖ్య ఉద్దేశం, ఇక్కడ 1.5 సంవత్సరం క్రితం బాతుల దగ్గర నిత్య వెట్టి చాకిరీ చేస్తున్న చిన్న వయసు పిల్లల్ని బాతుల దగ్గర మనం వారిని నిత్య వెట్టి చాకిరీ బాతుల దగ్గర పని చేసేటప్పుడు, ఆ బాతులు మేపేటప్పుడు మన పిఎన్ యానాది మహానాడు కమిటీ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులకు తెలియజేసి ఆ పిల్లలను బాతుల దగ్గర రాత్రి 9 గంటల సమయంలో మనం ఆ బాతుల యజమాని దగ్గర పట్టుకొని ఇక్కడ సంబంధిత అధికారులకు తెలియజేసి విశ్వజనని ఆశ్రమంలో మనం చేర్పించడం జరిగింది. ఇప్పుడు ఆ పిల్లల్ని మనం అంటే చూడడానికి వెళ్తున్నాము. అంటే మేము ఆ పిల్లల్ని చేర్పించిన దగ్గర నుంచి, అంటే దాదాపు ఇప్పటికి 1.5 సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి కూడా మాకు సమయం ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఆ పిల్లల్ని చూసి వాళ్ళల్లో చైతన్యం తీసుకొస్తూ ధైర్యం చెప్తూ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పిల్లల్ని మనం చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు అది చూసి ఆ పిల్లల్ని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు అని మనం కూడా వాళ్ళని పరీక్షించుకొని, ఇంకా కూడా చదివి ఉన్నత చదువులు చదివి అభివృద్ధి చెందాలని మనం వారికి ఇంకా కూడా చైతన్యం కల్పించి రావడానికి ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఆశ్రమంకి వెళ్ళడం జరుగుతుంది. వారితో మాట్లాడి చూద్దాం. పెరిగాను తిన్నారా? ఓకే, హ్యాపీగా సంతోషంగా. అందరికీ జై భీములు. నా పేరు సౌటూరు శ్రీనయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇక్కడ మనమున్నాము విశ్వజనని బాలల ఆశ్రమం దగ్గర ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు ఇద్దరు ఇక్కడ మనం ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. కానీ వీరు ఎక్కడ ఉన్నారు అబ్బాయి? మేము ఎక్కడ తీసుకొచ్చాము మిమ్మల్ని? ఏం చేస్తున్నారు మీరు? బాతులు మేపుతున్నారు. అక్కడ వాళ్ళు ఎట్లా మిమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళ? ఏం చేస్తున్నారు? పడతా చేస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇక్కడ మీకు చేర్పించిన తర్వాత ఇక్కడ ఎట్లా ఉందా మీకు? ఇక్కడ బాగుందా? బాగా చదువుకుంటున్నారు కదా? అట్టా వీళ్ళు అక్కడ పెద్ద పుత్తేడు నగదర్తి మండలం దగ్గర బాతుల దగ్గర మనం వీరిని పిల్లల్ని మనం అంటే రాత్రి 9 గంటలప్పుడు వీరిని సంబంధిత అధికారులకి తెలియజేసి వారిని క్షేమంగా తీసుకొచ్చి ఇక్కడ విశ్వజనని బాలల ఆశ్రమంలో చేర్పించడం జరిగింది. ఈ బాలుడికి, ఈ పిల్లడు చూడండి ఎంత వయసులో బాతులు కాడు పెట్టి ఉన్నారో, అంటే మాఫియా టైపులో పిల్లల్ని తీసుకెళ్తారనమాట. అబ్బాయి నువ్వు ఎక్కడున్నాడు అబ్బాయి? ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అక్కడ బాతుల దగ్గర? బాతులు మేపుతున్నావు. అక్కడ నువ్వు అంటే ఇప్పుడు నీ చేత కూడా ఏమేమి పనులు చేపిస్తున్నారు వాళ్ళు? బాతులు మేపుతా ఉండేది. ఒకవేళ నువ్వు బాతులు మేపకపోతే ఏం చేసేవాళ్ళు? మిమ్మల్ని కొట్టేదా?
ఇట్లా చూడండి చిన్న వయసు పిల్లల్ని ఈ విధంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఓ పిల్లల్ని పెద్దోళ్ళకి చైతన్యం లేకపోయినా కూడా ఒకవేళ పెద్దవాళ్ళు పెట్టినా కూడా చిన్న పిల్లల్ని ఆయా నిర్వాహకులు పనుల్లో పెట్టుకోవడం కూడా చట్ట పూర్వ వ్యతిరేకం. ఇదేంటంటే మేము ఇలాంటి పిల్లల్ని పట్టుకోవడం వల్ల సంబంధిత అధికారులు తెలియజేయడం వల్ల వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే బాలల కార్మికులు ఇబ్బంది పెట్టడం, వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించడం ఇలాంటి పనులు చట్టపూర్వ వ్యతిరేకం. ఇక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీ నెల్లూరు దగ్గరకు వచ్చిన పిల్లలు తీసుకొని ఆఫీస్ దగ్గరకు వచ్చిన పిల్లలు తీసుకొని సత్యవత తీసుకొని బాయ్ చెప్పు. హ్యాపీనా? బిస్కెట్లు తిన్నారా? మీరు రేపు నుంచి చదువుకోవాలి మీరు. ఏమా ఓకేనా? మీరు చూస్తూ ఉన్నారు సోషల్ మీడియా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో పిఎన్ యానాది మహానాడు కమిటీ సభ్యులు పర్యటిస్తూ నిత్యవెట్టి చాకరీ పిల్లల్ని గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేసి ఆయా ఆశ్రమ పాఠశాలలో చదివించడం జరుగుతుంది. అదే విధంగా ఈ పిల్లలను కూడా మేము 1.5 సంవత్సరం క్రితం బాతుల దగ్గర పట్టుకొని ఈ చిన్న వయసు పిల్లల చేత కూడా బాతులు మేపిస్తున్నారు. ఈ పిల్లల్ని ఈరోజు మనం విశ్వజనని ఆశ్రమంలో చేర్పించి చదివిస్తున్నాం. బాగా అభివృద్ధి చెందారు, బాగా చదువుకుంటున్నారా? బా ఏమేమి చేబిసిడీలు చెప్తావా? చెప్పు ఒకసారి. ఒక్క నిమిషం చెప్పు. ఏబిసిడీలు చెప్పు. టీ మర్చిపోయాడు అంటే ఈ పిల్లడు చూడండి ఎంత అభివృద్ధి చెందాడు. అంతకుముందు ఎప్పుడన్నా స్కూల్కి పోయావా? బాత్రూమ్ దగ్గర ఉన్నప్పుడు పోలేదు. అప్పుడు అసలేం వచ్చేది లేదు నీకు. చూసావా అంటే ఎంత అభివృద్ధి చెందారో పిల్లలు. వీళ్ళు సాయి చూస్తుంది చాలా సంతోషంగా ఉంది. నీకేమేమి వచ్చావా? నీకు ఏబిసిడీలు వచ్చా? చెప్పు. చూసారా ఈ చిన్నపిల్లలు మనం బాతుల దగ్గర చేర్పించినప్పుడు అసలు ఏమి అక్షరాలు తెలియకుండా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు నాడు ఈ పిల్లలు ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే వీళ్ళు ఉన్నత స్థాయికి చేరుకొని అభివృద్ధి చెంది వీళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. సరే అబ్బాయ, శుభ్రంగా చదువుకోండి. అర్థమైందా? ఓకేనా అబ్బాయ? మంచిగా చదువుకొని మీరు అభివృద్ధి చెందాలి. అర్థమైందా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎట్టున్నారు, అక్కడ ఎట్టుండేదా? సరే ఓకేనా? ఓకే. ఇది వీళ్ళకి మనం పిల్లలకి కూడా మనం అప్పుడప్పుడు ఇక్కడ 1.5 సంవత్సరం అయింది ఇక్కడ చేర్పించిన దగ్గర నుంచి మనం ఈ ఆశ్రమానికి మనకి టైం ఉన్నప్పుడల్లా వీళ్ళకి వచ్చి వీళ్ళకి ధైర్యం చెప్పి వీళ్ళలో చైతన్యం కల్పిస్తూ వెళ్ళడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించి వీళ్ళకి ఏదో కొంచెం చైతన్యం కల్పించి వీళ్ళని మళ్ళీ ఆశ్రమం దగ్గర తిరిగి ఇడిచిపెట్టడం జరుగుతుంది. పండి. వీరు బాతులు
ఒక ఓనర్ తీసుకెళ్ళి వీళ్ళ చేత వెట్టి చాకిరి చేపించుకుంటూ గుడ్డు కష్టం చేపించుకుంటూ రాత్రి 3 గంటలకి 12 గంటలకి లేపి వీళ్ళ చేత బాతుగుడ్లు ఏర్పించడం, బాతుల్ని ఎండలో వాన గాలిలో వేసి తిప్పించడం, ఈ చిన్న చిన్న పిల్లల్ని ఇదంతా చేస్తూ ఉన్నాడు. వీరిని ఇప్పుడు ఇక్కడ విశ్వ జనని బాలల ఆశ్రమం ఇక్కడ కొడవలూరు టపాతోపు దగ్గర ఉంది. ఇక్కడ వీళ్ళని చేర్పించడం జరిగింది. అబ్బాయి నీ పేరు ఏం పేరు చెప్తావా? ఇంటి పేరు? నీ పేరు నాన్న? ఓకే. ఇక్కడ విశ్వజనని పిల్లల్ని చేర్పించడం జరిగింది. పట్టుకున్నాను. ఈ విధంగా పిల్లలకి మనం ధైర్యం చెప్పి వెళ్ళడం జరుగుతుంది. అబ్బాయి దిగులు పడిపోకండి, అర్థమవుతుందా? మీ అమ్మ నాయనలు కూడా చూసిపోతున్నారు కదా, మేము వచ్చి చూసిపోతున్నాం. జాగ్రత్తగా చదువుకోండి, అర్థమైందా? ఓకేనా? బాగా చదువుకోవాలా. ఎప్పుడన్నా మీకు ఏదన్నా చూడాలనిపించినప్పుడు కూడా మేడం గారికి చెప్తే మాకు ఫోన్ చేస్తుంది, సరేనా? ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు మీ అమ్మతో కూడా మాట్లాడారు కదా, ధైర్యంగా ఉండాలా, సరేనా? ఓకే.